Hello students, welcome you all back to Shravan Samrani classes. Nenu mi Shravan Samrani. APPSC Group 2 ఎగ్జామినేషన్లో మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏపీ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఇటీవల కాలంలో వచ్చినటువంటి అన్ని అవార్డ్స్ అండ్ ఆనర్స్ అనగా పురస్కారాల గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడదాము. పురస్కారాల నుంచి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో 2 నుంచి 3 బిట్స్ వస్తాయమ్మా. 2 to 3 క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ ఇన్ ద ఎగ్జామినేషన్. అందుకోసం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ కూడా చూడండి. ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను మా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఆల్సో ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎస్ఎస్ క్లాసెస్లో మోస్ట్ ఎఫెక్టివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెటీరియల్స్ కావచ్చు, బిట్ బ్యాంక్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియో లెక్చర్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఒక ఆస్పెక్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే పురస్కారాలు, ఈ పురస్కారాలు అన్నటువంటి ఈ కాన్సెప్ట్ని మనము ఎలా కనెక్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి వచ్చినటువంటి పురస్కారాలు ప్లస్ ఆంధ్రప్రదేశ్లోని వ్యక్తులకు వచ్చినటువంటి పురస్కారాలు. ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి స్కోచ్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు వచ్చింది. అదే రకంగా స్వచ్ఛ సర్వేక్షణ్ మీకు కనిపిస్తుంది. ఎస్వి యూనివర్సిటీకి ఒక అవార్డు, వెంకయ్య నాయుడు గారికి, అదే రకంగా చిరంజీవి గారికి పురస్కారాలు, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, నెక్స్ట్ ట్యాబ్లూ గురించి మీరు ఇక్కడ చూస్తాను. ఇలాంటి మరో ఎన్నో 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 అంశాలు ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరూ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్ఫర్డ్ విత్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ బై స్కోచ్ ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంవత్సరంలో పురస్కారం అందించింది? ఏ 2020, బి 2021, సి 2022, డి 2023. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కింద అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత లాస్ట్లో నేను కూడా కమెంట్లో కమెంట్ చేస్తాను. నా గణతంత్ర దినోత్సవ వేడుకలు 2024 రిపబ్లిక్ డే ఈవెంట్, 2024 సంవత్సరం రిపబ్లిక్ డే ఈవెంట్కి మనకు ప్రదర్శనలు జరుగుతాయమ్మా. అంటే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ట్యాబ్లూ శతకాలు. ఓకే, సో ఈ ట్యాబ్లూ ప్రజెంటేషన్స్లో 3rd బెస్ట్ ట్యాబ్లూగా ఆంధ్రప్రదేశ్కి అవార్డు వచ్చిందమ్మా. ఆంధ్రప్రదేశ్ యొక్క ట్యాబ్లూ ఏంటంటే ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేకింగ్ స్టూడెంట్స్ గ్లోబలీ కాంపిటేటివ్. ఓకే, అంటే స్కూల్ పిల్లలు ఆ ట్యాబ్లూ పైన చేసినటువంటి ఆ యొక్క ప్రదర్శనకు గాను 3వ అతి పెద్ద పురస్కారం అన్నది, 3వ పురస్కారం అన్నది ఆంధ్రప్రదేశ్కు లభించింది. ఫస్ట్ ఏ స్టేట్కి వచ్చిందంటే గుజరాత్ అమ్మ. గుజరాత్ దోర్దో అనేది బార్డర్ టూరిజంకి సంబంధించిన టూరిజం, అది గుజరాత్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ సమర్థ్ విక్సాత్ ట్యాబ్లోకి సెకండ్ ప్రైజ్ అనేది వచ్చిందమ్మా. నెక్స్ట్ పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పద్మ పురస్కారాల్లో 3 రకాలుగా ఉంటుందమ్మా. పద్మ విభూషణ్ అంటాం, పద్మభూషణ్ అంటాం అండ్ పద్మశ్రీ. ఈసారి పద్మ విభూషణ్ అంటే బేసికల్గా భారతరత్న తర్వాత అతిపెద్ద పురస్కారంగా మనం చెప్తూ ఉంటాము. పద్మ విభూషణ్లు మొత్తం 5 మందికి అందిస్తే అందులో 2 తెలుగువారమ్మ. 2 of them ఆర్ తెలుగు పీపుల్. ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే, ఇంకొకరు పరిచయం అవసరం లేనటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సంవత్సరం పద్మ విభూషణ్ పురస్కారం అనేది లభించింది. వీరిద్దరితో పాటు మరో 3 వైజయంతి మాలాబాలి కళారంగం తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తికి, అదే రకంగా పద్మా సుబ్రహ్మణ్యం తమిళనాడు. అంటే ఇక్కడ వచ్చినటువంటి పద్మ విభూషణ్లలో 2 ఆంధ్రప్రదేశ్ అమ్మ, 2 తమిళనాడు. ఓకే, ఒకటి బీహార్. బిందేశ్వర్ పాఠక్ అనే వ్యక్తి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ సులభ్ ఇంటర్నేషనల్, ఫౌండర్గా సులభ్ టాయిలెట్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఫౌండర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి బిందేశ్వర్ పాఠక్ గారు. నెక్స్ట్ ఇటీవల కాలంలో మరణించడం కూడా జరిగింది బిందేశ్వర్ పాఠక్. పద్మ పురస్కారాలను ఇంట్రడ్యూస్ 2 సివిలియన్ అవార్డ్స్ ఇన్ 1954, భారతరత్న అండ్ పద్మ విభూషణ్ని ముందుగా 3 రకాలుగా పిలిచేవాళ్ళమమ్మ. పెహ్లే వర్గ్, దూసరే వర్గ్, తీసరే వర్గ్. ఓకే, అంటే ముందంచెలో ఉండేది, 2వ అంచెలో ఉండేది, 3వ అంచెలో ఉండేది. పెహ్లే వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్. 1955 సంవత్సరంలో దాన్ని పద్మ విభూషణ్ అని, పద్మభూషణ్ అని, పద్మశ్రీ అని మనము క్లాసిఫై చేయడం జరిగింది.
నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇంకోటి, పద్మ అవార్డ్స్ ఫాల్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? పద్మ పురస్కారాలు ఏ మంత్రిత్వ శాఖ కింద వస్తాయి? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, సాంస్కృతిక శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, రక్షణ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, పర్యాటక శాఖ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి కింద అందరూ కూడా కమెంట్ చేస్తారు. నెక్స్ట్ దీస్ అవార్డ్స్ ఆర్ కన్ఫర్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద లిస్ట్ కంప్రైజెస్ ఆఫ్ 5 పద్మవిభూషణ్. ఈసారి 5 మందికి పద్మవిభూషణ్ లభించింది, 17 మందికి పద్మభూషణ్ లభించింది, 110 మందికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఈ పురస్కారాలలో ఈ సంవత్సరం 30 మంది మహిళలమ్మ, 30 ఆర్ ఉమెన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఉమా మహేశ్వరి గారికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఉమా మహేశ్వరి గారు అంటే హరికథలు చెప్పేటటువంటి కళాకారిణి ఉమా మహేశ్వరి గారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందినవారు. నెక్స్ట్ అమ్మ, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డిజిటల్ జిల్లాగా ఎంపికైనటువంటి జిల్లా ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కడప అమ్మ. వైఎస్ఆర్ కడప ఇస్ ద ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ స్కీమ్. స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే బేసికల్గా ఇట్ ఈస్ అ స్కీమ్ వేర్ వీ విల్ బీ హ్యావింగ్ ఐడియా ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఓకే, స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేస్తున్నటువంటి ఉత్తమ నగరాలకు ఎంపిక చేసి పురస్కారాలు అందించేటటువంటి ఒక కార్యక్రమం స్వచ్ఛ సర్వేక్షణ్ క్యాంపెయిన్ అంటాం. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సర్వేక్షణ్లో టాప్ అమాంగ్ ద స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతంలో ఒక బెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది అని చెప్పి ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తోంది. టెంపుల్ సిటీ ఆఫ్ తిరుపతి హ్యాస్ డ్రాప్ టు 8th ప్లేస్. మొత్తం దేశవ్యాప్తంగా 8వ స్థానంలో తిరుపతి ఉన్నది. ఆఫ్టర్ సెక్యూరింగ్ ద 7th ప్లేస్ లాస్ట్ టైం ఇది 7th ప్లేస్లో ఉంది, ఈసారి 8th ప్లేస్కి పోయింది. 8th ప్లేస్ అయినా కూడా తక్కువేం కాదమ్మా. 8th ప్లేస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టాప్ 10లో ఉన్నట్టే అర్థం. ఓకే, నెక్స్ట్ గుంటూరు రిసీవ్ ద 2nd ర్యాంక్ అట్ ద నేషనల్ లెవెల్, ఫాలోడ్ బై విశాఖపట్నం విత్ ద 4th ర్యాంక్, విజయవాడ విత్ ద 6th ర్యాంక్. ఓకే, గుంటూరుకు 2వ స్థానం లభించిందమ్మా. ఓకే, విశాఖపట్నం 4th ర్యాంక్ వచ్చింది, విజయవాడకి 6th ర్యాంక్ వచ్చింది, తిరుపతికి 8th ర్యాంక్ వచ్చింది. సో అన్ని ఈవెన్ నెంబర్స్. టాప్ 10లో ఉన్నటువంటి అన్ని ఈవెన్ ర్యాంక్స్ అన్ని కూడా మనమే. ఓకే, 2nd ప్లేస్, 4th ప్లేస్, 6th ప్లేస్ అండ్ 8th ప్లేస్. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఈ నగరాలకు సంబంధించినటువంటి అవార్డ్స్ని మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ అమ్మ, వైఎస్ఆర్ అవార్డ్స్. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైఎస్ఆర్ అవార్డ్స్. దీని వైఎస్ఆర్ లైఫ్ టైం 2 కేటగిరీస్లో ఇస్తున్నారమ్మా. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్, జీవితకాల సాఫల్య పురస్కారం, అదే రకంగా వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్స్. ఓకే, క్యాష్ ఆఫ్ 10 lakh rupees, బ్రాంజ్ వైఎస్ఆర్ souvenir and comment letter. Okay, cash prize of 5 lakh as souvenir and comment letter for the వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డ్. అచీవ్మెంట్ అవార్డ్కి అయితే 5 లక్షల రూపాయల పురస్కారం, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్కి అయితే 10 లక్షల రూపాయల పురస్కారాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఈ అవార్డు షార్ట్ లిస్ట్ చేసేటటువంటి ఆ జ్యూరీ ఏదైతే ఉందో ఆ జ్యూరీ కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే సభ్యులు ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అడ్వైజర్ టు ద గవర్నమెంట్, దేవులపల్లి అమర్ గారు, అదే రకంగా జీవిడి కృష్ణమోహన్ గారు, చీఫ్ మినిస్టర్స్ పొలిటికల్ సెక్రటరీ ముత్యాల రాజు గారు, పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఓకే, అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో అచీవ్మెంట్ అవార్డ్ పొందినది పంగి వినీత, అదే రకంగా వైవి మల్లారెడ్డి గారు. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. యద్ల గోపాలరావు, శ్రీకాకుళం స్టేజ్ ఆర్టిస్ట్ అమ్మ. తలిశెట్టి మోహన్, కలంకారి, తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ, బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి. కోన సన్యాసి, తప్పెట్టగుళ్ళు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఉప్పడ హ్యాండ్లూమ్ వేవర్స్, కాకినాడకు చెందినటువంటి వ్యక్తి. ఎస్వి రామారావు, పెయింటింగ్, కృష్ణా జిల్లా. రావు బాల సరస్వతి, ప్లేబ్యాక్ సింగర్, నెల్లూరు జిల్లా. తలవొజ్జుల శివాజీ, జర్నలిస్ట్ అండ్ రైటర్, ప్రకాశం జిల్లా. చెంగిచెర్ల కృష్ణారెడ్డి, ఫోక్స్ ఆర్ట్, అనంతపురం జిల్లా. కాళీ సాహెబ్ మొహబూబ్ అండ్ షేక్ మొహబూబ్ సుబానీ, ప్రకాశం జిల్లా. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం, వెస్ట్ గోదావరి జిల్లా. కాదిర్ బాబు, నెల్లూరు జిల్లా, అచీవ్మెంట్ అవార్డ్.
మహబూబ్ జాన్ నెల్లూరు జిల్లా అచీవ్మెంట్ అవార్డ్, నవీన్ సుబ్రహ్మణ్యం నాయుడు చిత్తూరు జిల్లా, అటాడా అప్పల్ నాయుడు శ్రీకాకుళం జిల్లా. ఓకే, స్పోర్ట్స్ ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, ఇద్దరికి వచ్చిందమ్మా. పుల్లేల గోపీచంద్, అదే రకంగా కరణం మల్లేశ్వరి, వీళ్ళిద్దరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, గుంటూరు జిల్లా, అదే రకంగా శ్రీకాకుళం జిల్లా. మెడికల్ అండ్ హెల్త్ రామసుబ్బారెడ్డి ఎన్టీఆర్ జిల్లా సైకియాట్రిస్ట్, వినయ్ కుమార్ రెడ్డి ఈఎన్టీ స్పెషలిస్ట్ వైఎస్ఆర్ జిల్లా. నెక్స్ట్ అమ్మ మీడియాలో గోవిందరాజు చక్రధర్ కృష్ణా జిల్లా, హెచ్ఆర్కే కర్నూలు జిల్లా. నెక్స్ట్ అమ్మ సోషల్ సర్వీస్లో బెజవాడ విల్సన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అమ్మ. బెజవాడ విల్సన్ బేసికల్గా మాన్యువల్ స్కావెంజింగ్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్ బై ద హ్యాండ్స్, చేత్తో టాయిలెట్స్ని కడిగేటటువంటి ఒక పద్ధతిని మనం మాన్యువల్ స్కావెంజింగ్ అంటాం. సామ్ మోహన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అచీవ్మెంట్ అవార్డు. నిర్మల్ హృదయ్ భవన్ ఎన్టీఆర్ జిల్లా, జి సమరం ఎన్టీఆర్ జిల్లా. ఓకే, నెక్స్ట్ అమ్మ 7 ఏపీ యూనివర్సిటీస్కి గ్లోబల్ ర్యాంకింగ్స్ అన్నవి లభించడం జరిగింది. ఆంధ్ర మేడ్ ఇన్ టు ద టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. జేఎన్టీయూ అనంతపూర్ 34 ర్యాంక్ వచ్చింది. 91 ఇన్స్టిట్యూషన్స్ దట్ మేడ్ టాప్ 1000 కాలేజెస్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 1000 ఉత్తమ కళాశాలల్లో జేఎన్టీయూ అనంతపూర్ కూడా ఒకటి. జేఎన్టీయూ అనంతపూర్ 801,000 కేటగిరీ కంప్లీట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెక్యూర్ ద 58th ర్యాంక్. ఓకే, KLU and SVU were placed at category. ఆంధ్ర యూనివర్సిటీ గీతం అండ్ విజ్ఞాన్ స్టూడియో 1501st ప్లస్ గ్లోబల్ ర్యాంకింగ్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ జేఎన్టీయూ అనంతపూర్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అమ్మ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యూఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యూఎస్ ఏసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 451 to 500 కేటగిరీ మధ్యలో నిలిచిందని చెప్పి ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తూ ఉంది. అదే రకంగా 155th ర్యాంక్ ఇన్ ఏసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇన్ సదర్ ఏషియా, సౌత్ ఏషియాలో 125వ స్థానంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నదమ్మా. నెక్స్ట్ క్యూఎస్ ఏసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అది. ఐఐఎం విశాఖపట్నం PRSI award for book on women entrepreneurs. Indian Institute of Management Visakhapatnam has been selected for an award by Public Relations Society of India. PRSI, Public Relations Society of India. ఓకే, ఈ అవార్డుకు ఎంపికైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఐఐఎం విశాఖపట్నం. IIM Visakhapatnam representative Mr. Subramaniam received the award during the International Public Relations Festival conducted Dr. B.R. Ambedkar International Convention Center, New Delhi. Next. Anantapur Dalit రైతుకు కరంవీర చక్ర అవార్డు లభించిందమ్మా. కరంవీర చక్ర అవార్డు విత్ న్యాచురల్ ఫార్మింగ్ స్ప్రెడింగ్ ఇట్స్ రూట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఫార్మర్కి ఈ యొక్క పురస్కారం అనేది లభించడం జరిగింది. ఓకే, స్టేట్ విట్నెసింగ్ ద చేంజ్ అండర్ ద కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రీసెంట్లీ ఇట్ అచీవ్డ్ నేషనల్ రికగ్నిషన్ బై విన్నింగ్ 3 జైవిక్ ఇండియా అవార్డ్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను చూడండి. అనంతపూర్ దళిత్ ఫార్మర్కి కరంవీర్ చక్ర అవార్డు వచ్చింది. ఆ ఫార్మర్ యొక్క పేరు ఏం పేరమ్మా? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫార్మర్? ఈ పేరును మీరు కింద అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు. నెక్స్ట్ అమ్మా, AP won 8 national awards at One World TB Summit. Okay, One World TB Summit కింద ఆంధ్రప్రదేశ్కు 8 పురస్కారాలు అనేవి లభించింది. నెక్స్ట్ 337 జిల్లాల్లో 18 were awarded gold, 28 silver, 65 bronze awards. ఏలూరు డిస్ట్రిక్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వన్ గోల్డ్. ఓకే, ఏ జిల్లాకు గోల్డ్ అవార్డు లభించిందంటే ఏలూరు జిల్లా అమ్మ. విశాఖపట్నం అండ్ కోనసీమ, విశాఖపట్నం మరియు కోనసీమకు సిల్వర్ అవార్డు లభించింది. శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాలకు బ్రాంజ్ అవార్డు లభించిందమ్మా. దీస్ అవార్డ్ రిఫ్లెక్ట్ ద పర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్ టీబీ ఇన్సిడెంట్స్ బిట్వీన్ 2015 to 2022. ఈ మధ్య కాలంలో చేసినటువంటి కార్యక్రమాలకు గాను ఈ పురస్కారం అనేది లభించిందని ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ టీబీ డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ March 24th. ఓకే, నెక్స్ట్ అమ్మా,
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి దేశవ్యాప్తంగా 2వ స్థానం లభించిందమ్మా డిజిటైజేషన్లో. అంటే తన పేషెంట్స్ యొక్క రికార్డ్ని, కేస్ స్టడీస్ని అన్నిటినీ కూడా డిజిటల్ రికార్డ్స్ పెట్టినందుకు గాను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ పురస్కారం అనేది లభించింది. ఓకే, హెల్త్ రికార్డ్స్ అండర్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కేర్ అకౌంట్ యాజ్ మెనీ యాజ్ 12.34 lakh పేషెంట్స్ ఇంక్లూడింగ్ 12.34 లక్షల రోగుల జాబితాను కలిగి ఉంది ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. 5.12 lakh are men, 7.92 lakh are women, 198 transgender patients. ఓకే, వీళ్ళందరూ కూడా ఈ సేవలు అందుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అమ్మా, ఆంధ్రప్రదేశ్ won 6 out of 12 district awards of one district one product. ఓకే, 1 district 1 product అవార్డ్స్ కింద ఆంధ్రప్రదేశ్కు 6 పురస్కారాలు అన్నవి లభించిందమ్మా. 2 గోల్డ్ ప్రైజెస్ ఏవేవి? ఉప్పాడ చీరలకు ఒక గోల్డ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ అరకు కాఫీకి గోల్డ్ ప్రైజ్ అనేది లభించింది. నెక్స్ట్ పొందూరు కాటన్ శారీస్, శ్రీకాకుళం చెందిన పొందూరు కాటన్ శారీస్, కొడుమూరు గద్వాల్ శారీస్ కర్నూలు జిల్లా 1 బ్రాంజ్ అవార్డ్స్, మదనపల్లి సిల్క్ శారీస్ ఫర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, మంగళగిరి శారీస్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ 1 స్పెషల్ మెన్షన్ అవార్డ్స్. సో ఈ రకంగా మొత్తం 6 పురస్కారాలు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డు కింద పొందడం జరిగింది. నెక్స్ట్ స్కోచ్ అవార్డ్స్ అమ్మా. ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ పావర్టీ ఎరాడికేషన్ ఆర్గనైజేషన్, స్టేట్ SCRP అంటాం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, స్కోచ్ అవార్డ్స్ లభించినాయి. దే ఇంక్లూడ్ స్కోచ్ ప్లాటినం అవార్డ్ టు వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు ఒక అవార్డు లభించిందమ్మా. నెక్స్ట్ గోల్డ్ అవార్డు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి గోల్డ్ అవార్డు లభించింది. మహిళా మార్క్స్ అండ్ సిల్వర్ అవార్డు టు SCRPకి సిల్వర్ అవార్డు అన్నది లభించడం జరిగింది ఇన్ ద కెపాసిటీ బిల్డింగ్. ఓకే, సో ఈ రకంగా ఈ ముఖ్యమైన పురస్కారాలు ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామినేషన్లో ఎలా ప్రశ్న అడిగినా కూడా దాన్ని మీరు అడ్రస్ చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలి. ఈ PDF మొత్తాన్ని కూడా మీకు SS క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో అందిస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఎఫెక్టివ్ క్లాసెస్ కోసం SS క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.